సో మా ఏరియా సైడ్ అయితే మొలకల పున్నమి అనేసి ఒక పండుగ చేశారనమాట. అంటే మొలకల పున్నమి అంటే అది వైశాఖ మాసంలో వస్తుంది, అంటే అది పౌర్ణమి రోజు చేస్తారనమాట. సో అందుకనేసి మా అమ్మ వాళ్ళు ఇలా మొలక వేశారు. సో అదంతా ఆ మొలకని దేవుడి దగ్గర పెట్టుకోవడం, ఇంట్లో పెట్టడం, అండ్ చనిపోయిన పెద్దలకు పెట్టడం, అండ్ గుడి దగ్గర పెట్టడం అలా చేస్తారనమాట. సో అది కరెక్ట్గా వైశాఖ మాసంలోనే చేస్తారు. సో రీసెంట్గా మా ఊర్లో ఆ పండగ జరిగిందనమాట. సో అలా పండగ చేయడానికి ఇలా మొలక వేసుకుంటారు అని చెప్పాను కదా. సో అదేనమాట ఈ మొలక. ఆ మొలకలో ఏమేమి వేస్తారంటే కొన్ని వడ్లు, కొన్ని రాగులు, కొన్ని అలసందలు, అలా మనకి ఇష్టమైన ధాన్యాలు కలిపి ఇలా జొన్నలు అన్ని మనకి ఇష్టమైన ధాన్యాలు కలిపి ఇలా మొలకలాగా చేస్తారనమాట. సో అవి కొంచెం పొడవు పెరుగుతాయి కదా, అలా పెరిగిన తర్వాత అది దేవుడి దగ్గర పెట్టి అలా చేసుకుంటారనమాట. సో అండ్ ఇది వచ్చేసి ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో ఇది మొలక పెద్దదైన తర్వాత ఎలా ఉంటుంది, పండగ ఎలా చేసుకున్నాము అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు స్టార్టింగ్లో అనమాట. ఇది కొంచెం చిన్న చిన్న మొలకలు అలా వచ్చాయి. మా అమ్మ అయితే అలసందలు, జొన్నలు, రాగులు, వడ్లు అన్నీ వేసి పెట్టింది. సో మొలక పోసే కుంపట్లకి క్లీన్ చేసుకొని పసుపు పూసి కుంకుమ పెట్టి మొలక వేసుకోవాలన్నమాట.